శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబా గారు ఎప్పుడూ కూడా తన బిడ్డల శ్రేయస్సే కోరుకుంటూ ఉంటారు. వారు సంతోషంగా ఉండాలన్నదే బాబా గారి కోరిక. తన బిడ్డలంటే అంత మక్కువ ఆయనకి. ఒక్కసారి మనం బాబా అని ప్రేమగా పిలిస్తే చాలండి, ఆ పిలుపుకే బానిసైపోతాడు ఆయన. మరి అలాంటి బాబా గారు ప్రతిరోజు ఎప్పుడైనా సరే తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొస్తారండి. అది ఒక వీడియో ద్వారే కాదు, మన పక్క ఇంటి వాళ్ళ ద్వారా అవ్వచ్చు, లేదో మనతో పనిచేసే వాళ్ళ ద్వారా అయినా అవ్వచ్చు. ఎలాగైనా సరే ఒక సందేశాన్ని అయితే ఖచ్చితంగా బాబా గారు పంపుతారు. ఆ సందేశం మన జీవితానికి సంబంధించింది అయి ఉంటుంది, మన భవిష్యత్తుకు సంబంధించింది అయి ఉంటుంది, మనం సంతోషంగా ఉండటానికి సంబంధించింది అయి ఉంటుంది. అందుకే ఎవ్వరు ఏ మాట చెప్పినా చాలా శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే ఆ వ్యక్తులలో నుంచి బాబా గారే ఆ మాటలు పలికిస్తుంటారు. కొన్నిసార్లు ఏ మాటను కూడా పెడచెవిన పెట్టొద్దు. ఎవరు చెప్పినా సరే కొంచెం శ్రద్ధగా వినండి. అందులో ఏమైనా పరమార్థం ఉందేమో ఆలోచించండి. ఒకవేళ బాబా గారు ఆ వ్యక్తి నుంచి ఆ మాటలు పలికించారేమో అని ఒక్కసారి ఆలోచించండి. ఏమో చెప్పలేమండి, మీ శత్రువు నుంచి అయినా సరే ఆ మాటలు వెలువడచ్చు. అంత మహిమ గల మహిమాన్వితుడు బాబా గారు. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని తన బిడ్డల కోసం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటంటే, బిడ్డ, ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడతాను. నువ్వు ఎప్పుడూ నీ జీవితం గురించి దిగులు పడకు తల్లి, నీకు నేనున్నాను. నాపై విశ్వాసం ఉంచు. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే నువ్వు చూడమ్మా, చెడు నీకు అనవసరం. ఆ వైపు అస్సలు చూడవద్దు. పొరపాటున అది కనిపించినా సరే తల తిప్పుకొని వెళ్ళిపో తల్లి. మంచిగానే ఆలోచిస్తూ ఉండు. పలికే ప్రతి మాట మంచిదే పలుకు. అప్పుడే నీ జీవితం కూడా మంచిగా మారుతుందమ్మా. నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో, ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటావో, నీ జీవితం కూడా అలానే మారుతుందనే విషయం గుర్తించుకో. చూడమ్మా, నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు చాలా అరుదు. అట్టివారు నాకు ఒకటిస్తే నేను వారికి నూరింతలిస్తాను తల్లి. నీకీ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ? నన్ను చాలామంది పకీరు అని పిలిచేవారు. ఇతను దేవుడేంటా అని అవహేళన చేసేవారు. నేనెప్పుడూ కూడా నేను భగవంతుణ్ణని చెప్పలేదు. నేను మీ తండ్రిలా ఉన్నానని చెప్పాను, మీ స్నేహితునిలా ఉన్నానని చెప్పాను. నా దగ్గరకు వచ్చిన వారి కోరికలు నేను తీరుస్తాను, వారి భారాలు నేను మోస్తాననే నా బిడ్డలకు చెప్పాను. నమ్మిన వారు ప్రశాంతంగా చాలా ఆనందంగా జీవించారు. నమ్మని వారు అలానే ఉండిపోయారు. అందుకే బిడ్డ, నన్ను నమ్మిన ఏ ఒక్క బిడ్డకు నేను అన్యాయం జరగనివ్వను తల్లి. నేను నిన్ను చూడటం లేదనో, నీ కష్టాలు నాకు తెలియవనో నువ్వనుకోకు. ఎందుకంటే నేను సర్వాంతర్యామిని బిడ్డ. నా భక్తులు పతనావస్థలో ఉంటే అతనిని కాపాడుటే నా విధి. నా విధి నేను చాలా చక్కగా నిర్వర్తిస్తానమ్మా. ఆలస్యమైన నా బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఈలోగా నువ్వు నీ సహనాన్ని కోల్పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఎప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, దేవుడు ఆలస్యం చేసినా సరే న్యాయమే చేస్తాడు, అన్యాయం చెయ్యడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలుంటాయమ్మా. నీ కోరిక నేను తీర్చడం లేదని కోప్పడకు తల్లి. ఆలస్యంగా నీకు అందించే అద్భుతమైన జీవితం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.
సర్వ మానవుల్లో ఉన్నది ఒకే పరమాత్మ అని గుర్తించు. ఎదుటివారి హృదయంలో ఉన్న పరమాత్మను చూడగలిగితే నీవు వేరే ఏ దేవుని చెంతకు వెళ్ళనవసరం లేదు. నేను ప్రతి ఒక్కరిలో ఉంటాను బిడ్డ. ధనవంతులలో నేనుంటాను, పేదవారిలోనూ నేనుంటాను, ఆఖరికి యాచించే యాచకులలో కూడా నేను ఉంటాను బిడ్డ. అందుకే చెబుతున్నాను, ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మను నువ్వు చూడగలిగితే వేరే దేవుని వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదని. నీ బాబా ఈ మాట ఎందుకు చెప్పాడో ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. చూడమ్మా, నా మార్గంలో అడుగు పెడితే నీ అన్ని మార్గములు నేను తెరుస్తాను. నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను. నా కోసం చెడుని భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి. నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను. నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుడిని చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను కలిగిస్తాను బిడ్డ. నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి నుంచి విముక్తుడిని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తిని నేను కలిగిస్తాను తల్లి. నా మార్గములో నడిస్తే నిన్ను ప్రసిద్ధిగాంచేలా చూస్తాను. నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మరిచేలా నేను నీకు ఆశీర్వదిస్తాను. నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారయ్యేలా చూస్తాను. నీ బాబా చెప్పిన ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఎందుకంటే ఇవే నీ జీవితాన్ని మలుపు తిప్పే మార్గదర్శకాలు. అందుకే ఈ ప్రతి ఒక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించు. ఇందులో ఏ ఖర్చు లేదనుకుంటాను తల్లి. శ్రద్ధ సబూరితో నీ బాబాపై నమ్మకంతో ఉండమ్మా. నీకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది బిడ్డ. నువ్వు నా బిడ్డవి. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆపద రాదు. జాగ్రత్త తల్లి, సంతోషంగా ఉండు. ఆ సంతోషాన్ని నీకు చిరకాలం నేను అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇంత గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చెప్పిన ఏ మాట కూడా అబద్ధం కాదండి. మీరు బాబాగారిపై నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. మీరు కోరిందల్లా, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే అంతా శుభం జరుగుతుందండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.